మన యొక్క జీవితంలో తల్లిదండ్రులను ఎంతో ప్రేమతో చూసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులను ప్రేమ చూడనటువంటి వాడు మూర్ఖునితో సమానం. అంటే మనం అనుకుంటాం, అంటే ఎన్ని కోట్లు సంపాదించాం, ఎన్ని డబ్బులు సంపాదించాం, ఇంకా మనకెవరు లేరు అని అనుకుంటుంటాం. అంటే మేమే సంపాదించుకున్నాం, మేమే కష్టపడ్డామని. కానీ మన చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు మనల్ని ఎంత ప్రేమగా చూస్తేనో మనకి సంపాదన వచ్చింది అనేటటువంటిది గుర్తించాలి. తల్లిదండ్రులు లేకపోతే మనకు జీవితమే లేదు. అందుకోసం తల్లిదండ్రుల యొక్క ప్రేమను మనం గమనించాలి. తల్లిదండ్రులను ప్రేమ చూడనటువంటి వాడు జీవితంలో ఎందుకు పనికిరానటువంటి వాడు. అదేవిధంగా తల్లిదండ్రులు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళని ఎంతో ప్రేమ అనురాగాలతో చూసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత మరి ఫోటోలకు దండలేసి నేను మా అమ్మ నాన్నలను మంచిగా చూసుకున్నా, నా అంత మంచిగా ఎవరు చూసుకోలేదని చెప్పుకుంటే ఏమీ లాభం ఉండదు. వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమతో మంచిగా చూసుకున్నవాడే నిజమైనటువంటి గొప్ప కొడుకు. పోయిన తర్వాత ఎన్ని దండలేసినా వ్యర్థం. కొందరు అంటుంటారు, నేను మంచిగా ఎన్నో దేవుళ్ళను చూశాను, అదేవిధంగా దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా నమస్కరించాను అని. కానీ తల్లిదండ్రులను చూడనటువంటి కొడుకులు ఎన్ని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా వ్యర్థం. దేవుడు కూడా మనకు అదే చెప్తాడు, నీ యొక్క తల్లిదండ్రులను ఎప్పుడైతే ప్రేమగా చూస్తావో అప్పుడే నన్ను భక్తితో కొలిచినట్లు అని. మన ఇంట్లో ఉండేటటువంటి దేవతలు అంటే మన అమ్మా నాన్నలను మంచిగా చూడనటువంటి కొడుకులు ఎన్ని దేవాలయాలు తిరిగి వచ్చినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా వ్యర్థం. ఇది ఎన్నో పురాణాలు కూడా చెప్తున్నాయి, మనం చెప్పేటటువంటిది కాదు. కానీ అన్నీ తెలిసినా కూడా మరియు తప్పులు చేసుకుంటూనే వెళ్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా, కోటీశ్వరులు కూడా తల్లిదండ్రులను పంచుకుంటుంటారు. అంటే ఒక నెల ఒకరు అని. మరి మీ యొక్క అమ్మా నాన్నలు కూడా మిమ్మల్ని కూడా ఒక నెల ఒకరు అని అట్లా పంచుకుంటూ వాళ్ళు పెంచినట్లయితే ఈనాడు ఇంత స్థితికి ఎదగరు. అందుకోసం ముఖ్యం అమ్మా నాన్నలే ముఖ్యం. వాళ్ళే ప్రత్యక్ష దైవాలు. భగవంతుడు కూడా చెప్పేది ఒకటి, మొదట మీ అమ్మా నాన్నలను ప్రేమించు. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. అంటే ఫస్ట్ మీ అమ్మా నాన్నలను ప్రేమించిన తర్వాత మీకు చదువు చెప్పిన గురువు, ఆ తర్వాత భగవంతుడు నన్ను ఆరాధించు అని చెప్పాడు. మీ యొక్క అమ్మా నాన్నల రూపంలోనే నేను ఉంటానని భగవంతుడు చెప్పాడు. మరి అంతేకాని గుళ్ళు గోపురాలు వెళ్ళి అక్కడ కాశీలో నేను ఎన్ని డబ్బులు ఇచ్చాను, అదేవిధంగా తిరుపతిలో హుండీలో ఇంత బంగారం వేసిన అనేటటువంటిది ముఖ్యమైనటువంటిది కాదు. మీ అమ్మా నాన్నలను ఏడిపించకుంటే ఉంటే సరి. వాళ్ళను బాధ పెట్టకుండా ఉంటే అదే భగవంతుని చూసినట్టు. భగవంతుడు ఎక్కడో లేడు, మన అమ్మా నాన్నల లోపలనే భగవంతుడు ఉన్నాడు. తల్లిదండ్రులే ముఖ్యం. తల్లిదండ్రులు లేకపోతే మన యొక్క జీవన విధానమే లేదు.
మనం ఎక్కడ ఉంటామో మనకి తెలియనటువంటి పరిస్థితి. పుట్టినప్పటి నుంచి మొదలుకొని వాళ్ళు ఎన్నో ప్రేమానురాగాలతో చూస్తారు. మరి ఆ యొక్క ప్రేమానురాగాలను పెద్దగా అయిన తర్వాత మర్చిపోతారు కొడుకులు కానీ బిడ్డలు కానివ్వండి. ఎంతోమందిని అనాథాశ్రమాల్లో ఉంచుతున్నారు, వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారు. మరి అలా ఉంచడం చాలా తప్పు. నువ్వు ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా వ్యర్థం. తల్లిదండ్రులను ప్రేమ చూడనటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప రాక్షసుడు అతడు. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకుండా అదేవిధంగా ఇంటిలో నుంచి వెళ్ళగొట్టేటటువంటి వాడి మానవ రూపంలో ఉన్న రాక్షసుడు. అందుకోసం ఎన్ని యాగాలు చేశామనేటటువంటిది గొప్ప కాదు, ఎన్ని వ్రతాలు చేసినామనేటటువంటిది గొప్ప కాదు, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినామనేటటువంటిది గొప్ప కాదు. మీ యొక్క అమ్మా నాన్నలను ఎంత ప్రేమ చూసామనేటటువంటిది గొప్ప. వాళ్ళ యొక్క మనసును సంతోషపరిచామా లేదా అనేటటువంటిది గొప్ప. వాళ్ళ కంటి నుంచి కన్నీటి చుక్క రాల్చకుండా చూసేటటువంటిది గొప్ప. అంతేకాని నేను ఇది చేసిన అది చేసిన అని గొప్పలు చెప్పుకోవడం గొప్ప కాదు. మనం చెప్పుకుంటే గొప్ప కాదు, 10 మంది చూసి చెప్పాలి. అందుకోసం వాళ్ళ యొక్క మనసులను ఎప్పుడు కూడా బాధ పెట్టవద్దు. ఇదే తల్లిదండ్రులకు మనం ఇచ్చేటటువంటి గొప్ప గౌరవం. 10 మందిలో వాళ్ళని ఎప్పుడు కూడా చెడుగా మాట్లాడరాదు. 10 మందిలో వాళ్ళ గౌరవాన్ని తీసివేయరాదు. ఇది తల్లిదండ్రులకు మనం ఇచ్చేటటువంటి గొప్ప ప్రేమ.